ఇదే సోలో ట్రావెల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఏ టైంకి ఎవరిని ఎప్పుడు కలుస్తామో ఏ ప్లేస్కి ఎప్పుడు వెళ్తామో తెలియదు. ఏ ప్లాన్ లేకపోవడమే బెస్ట్ ప్లాన్ అనమాట. హలో చితాస్ ఎండ్ మూమెంట్. టైం ఎగ్జాక్ట్లీ 3:30 అయింది. 4కి కల్పిటియా బస్ స్టాండ్ నుండి ఒక బస్సు ఉంటుంది. మనం ఇప్పుడు క్యాండీ వెళ్ళబోతున్నాం. క్యాండీ వెళ్ళాలంటే ముందు కురునంగల వెళ్ళాలి. కురునంగల నుండి క్యాండీ వెళ్ళాలన్నమాట. సో కల్పిటియా నుండి డైరెక్ట్ క్యాండీకి బస్సులు లేవు. సో ఎలా వెళ్ళాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ నుండి బస్ దగ్గరికి చాలా దూరం. నిన్న హసీఫర్ ఉన్నాడు కదా, తను వస్తా అన్నాడు యాక్చువల్గా. కానీ నిన్న పోలీసులు తన బండి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇప్పుడు మన ఆక్సన్ ఉన్నాడు కదా, తను కాల్ చేశాడు, నాకు రేపొద్దున యూనివర్సిటీలో క్లాసెస్ లేవు, నేను ఇంటికి వచ్చాను, నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు చెప్పని చెప్పి. ఎప్పుడు నైట్ 12:30 కాల్ చేశాడు. 12:30 అయింది, నువ్వు 3కి వస్తా అంటున్నావు, మరి నీకు ప్రాబ్లం లేదంటే పర్లేదు, నువ్వు 3 కల్లా కాల్ చేయి, నేను వస్తా అన్నాడు. వచ్చి గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. 3:30 కల్లా వచ్చేసాడు. బ్రో యు ఆర్ గ్రేట్. ఇంత ఎర్లీ మార్నింగ్ దింపాలంటే ఎంత డెడికేషన్ ఉండాలో చూడండి. పాపం తన బైక్కి పిచ్చ సౌండ్ వస్తుంది, చైన్ లూజ్ అయిపోయింది, అయినా కానీ ఆ బైక్ వేసుకుని వచ్చాడు. ఫస్ట్ 1 వీక్ బ్యాక్ కలిసిన ఫ్రెండ్ కోసం వీళ్ళు ఎంత చేస్తున్నారు. కరెక్ట్గా బస్ దగ్గర తీసుకొచ్చి దించేశాడు. ఇప్పుడే బస్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఇట్ మీన్స్ అలాట్ ఫర్. ఓకే బాయ్. ఓకే మనోడు కరెక్ట్ టైంకి తీసుకొచ్చి బస్ దగ్గర దించాడు. అలా దించాడు, బస్సు కదిలిపోయింది. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేదు. నేను 4 అనుకున్న బస్సు 3:46 కల్లా స్టార్ట్ అయిపోయింది. చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకు ఇక్కడ. వీళ్ళని ఎప్పుడు మర్చిపోలేను నేను. కల్పిటియా అంటే కైట్ సర్ఫింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ 8 days చాలా ఎంజాయ్ చేశాను. సో ఇక్కడ నుండి న్యూ చాప్టర్ స్టార్ట్ మనకి. ఇప్పుడే టికెట్ కూడా ఇచ్చారు. 480 రూపీస్ తీసుకున్నారు. మన కరెన్సీలో 138 రూపీస్. టైం ఇప్పుడు 7:20 అయింది. తీసుకొచ్చి కరుంగల బస్ స్టాండ్లో దించేశారు. 125 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 3.5 hours వచ్చేసాం. సో ఇప్పుడు ఇక్కడ క్యాండీకి బస్సు ఉంటుందంట. వెళ్ళి అది ఎక్కడ దొరికిందో చూసి క్యాండీ వెళ్దాం. ఇదే క్యాండీ వెళ్ళే బస్సు, వెళ్ళి ఎక్కుదాం. ఇప్పుడే కురుంగలలో స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి క్యాండీకి 42 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 1.5 hours వెళ్ళిపోతామని చెప్పారు. టికెట్ ఇచ్చారు, 176 రూపీస్ తీసుకున్నారు. అంటే 180. ఇక్కడ చిల్లర ఏమి ఇవ్వట్లేదు, రిటర్న్లో కాయిన్స్ ఏమి ఉండవు అనుకుంటా. సో 180 తీసుకున్నారు. మన కరెన్సీలో 52 రూపీస్ పడినట్టు. ఇప్పుడే తీసుకొచ్చి క్యాండీ బస్ స్టాండ్లో వదిలేశారు. ఇదే వెనకాల ఉన్నదంతా క్యాండీ బస్ స్టాండ్ అనమాట. సో 3కి లేచి 3:30 స్టార్ట్ అయ్యి 4కి బస్సు ఎక్కితే మళ్ళీ ఇంకో బస్ చేంజ్ అయ్యి క్యాండీ వచ్చేపాటికి 9 అయింది. సో ఆల్మోస్ట్ 5 hours పట్టింది కల్పిటియా నుండి క్యాండీ రాటాకి. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే మంచి బ్రేక్ఫాస్ట్ ఎతకాలి. ఎతికి టిఫిన్ చేసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ పని ఉంది, ఆ పని చూసుకుందాం. ఇది హిల్ స్టేషన్ అయ్యేపాటికి రోడ్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ నాయనకమాల కనిపిస్తుంది కదా, అది క్లాక్ టవర్. ఇది మెయిన్ రోడ్ కదా, దీని పక్కనే ఒక చిన్న సబ్వే లాగా ఉంది. కింద అండర్ గ్రౌండ్ రోడ్డు కింద నుండి వెళ్తుంది. ఆ మెయిన్ రోడ్ కింద నుండి అండర్ గ్రౌండ్ ఉంది. మళ్ళీ దీని పక్కనే ఒక అండర్ గ్రౌండ్ షాపింగ్ మాల్ లాగా ఉంది. మళ్ళీ దానిపై నుండి వాక్వే ఉంది. మొత్తం చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మెయిన్ సెంటర్ అనమాట ఇది. ఈ లోకల్లో బ్రేక్ఫాస్ట్ ఏది బాగుంటుందని చాలామందిని అడిగితే ఈ పుట్ చట్నీ అనే రెస్టారెంట్ సజెస్ట్ చేశారు. సరే అని చెప్పి లోపలికి వచ్చి చూసా, చాలా రకాలు ఉన్నాయి. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ రైస్ను కర్రీస్ ఇవన్నీ తింటున్నారు. ఎర్లీ మార్నింగ్ నూడిల్స్ కూడా తింటున్నారు బ్రేక్ఫాస్ట్కి. సో ఫైనల్గా మన ఎగ్ దోశ దొరికింది. నేనైతే ఒక ఎగ్ దోశ చెప్పా, ఇప్పుడు తిని ట్రై చేద్దాం అసలు ఎలా ఉందో. ఒక ఎగ్ దోశ చెప్తే ఇన్ని రకాలు ఇచ్చారు. ఇదేమో గ్రేవీ, ఇది మన పూరీ కూర లాంటిది అనుకుంటా. ఇదేమో కోకోనట్ చట్నీ, టమాటా చట్నీ, ఇది కోకోనట్, ఇది కూడా మళ్ళీ కొంచెం డ్రైగా ఉంది. అవన్నీ కాకుండా వేడిగా సాంబార్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు ఇంత పెద్ద గిన్నెలో. ఇటు సైడ్ 3 చట్నీలు ఉన్నాయి, ఇటు సైడ్ 3 గ్రేవీలు ఉన్నాయి, సాంబార్తో కలిపి 3. ఫైనల్గా ఎగ్ దోశ ఇలా ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఉంది. వీళ్ళ పిండి మన దోశ పిండిలా లేదు అసలు, చాలా థిక్గా ఉంది. దానిపైన ఎగ్ వేసి ఇచ్చారు. సో ఇప్పుడు ట్రై చేద్దాం. ఎగ్ దోశ ఇది చాలా థిక్గా ఉంది. మన గోధుమ పిండి అట్లు ఉంటాయి కదా, మా మమ్మీ చేస్తారు గోధుమ పిండి అట్లు, అలా ఉన్నాయి. మన దోశ పిండి అయితే కాదు ఇది. దోశ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఈ పిండి ఏంటో తెలియదు కానీ సూపర్గా ఉంది దోశ, చాలా డిఫరెంట్గా ఉంది. కడుపు బాగా నిండిపోతుంది. తర్వాత ఇంకేం ఫేమస్ అంటే పక్కన ఒక ఆయన బ్లాక్ కలర్లో తాగుతున్నారు టీ లాంటిది. అదేంటి బ్లాక్ టీ అని అడిగితే కాదు ప్లెయిన్ కాఫీ అన్నారు. ఫస్ట్ టైం నేను ప్లెయిన్ కాఫీ అంటే ఏంటంటే తీసుకొచ్చి ఇచ్చారు. ఇది
బ్లాక్ కాఫీ లాగా ఉంది చూస్తాకి, కానీ స్మెల్ మాత్రం మంచి స్ట్రాంగ్గా వస్తుంది. ట్రై చేసి చూద్దాం. సూపర్ టేస్ట్ ఉంది. ఇది బ్లాక్ కాఫీయే కానీ విత్ షుగర్ అనుకుంటా, అండ్ ఫిల్టర్ కాఫీ లాగా ఉంది. చాలా మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ తెలుస్తుంది కాఫీది. సూపర్ ఉంది. మామూలు మిల్క్ కాఫీ కంటే చాలా బాగుంది. ఇది టేస్ట్ చాలా బాగుంది అండ్ దీని అరోమా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మేబీ ఇక్కడ బీన్స్ అనుకుంటే ఇది. ఇక్కడ ఎక్కువ హిల్ స్టేషన్ కదా, ఇక్కడ కాఫీ ప్లాంటేషన్స్, టీ ప్లాంటేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మేబీ లోకల్ బీన్స్ అనుకుంటా. ఇప్పుడే తినేసి వచ్చా. చాలా బాగుంది. ఎగ్ దోశ కానీ, ఆ ప్లెయిన్ కాఫీ కానీ. ఆ ప్లెయిన్ కాఫీ అయితే నా ఫేవరెట్ అయిపోయింది. సో బిల్లు మొత్తం 290 అయింది. 290 అంటే మన కరెన్సీలో 80 రూపీస్, 83 రూపీస్. వర్త్. బాగుంది. ఒక ఇంపార్టెంట్ పని అని చెప్పే కదా, ఆ ఇంపార్టెంట్ పని ఏంటంటే ఆటోమొబైల్ అసోసియేషన్ ఆఫ్ సిలోన్ అని చెప్పి ఇక్కడ మన ఆర్టీఓ ఆఫీస్ లాంటిది అనమాట. సో దాంతో పని ఏంటంటే మనకి ఇండియన్ లైసెన్స్ ఉంది కదా, అది ఇంటర్నేషనల్ లైసెన్స్ అయినా నార్మల్ లైసెన్స్ అయినా ఇక్కడ చల్లదనమాట. మన లైసెన్స్ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే ఒరిజినల్ది, వీళ్ళు ఇక్కడ శ్రీలంకన్ లైసెన్స్ 1 year పాటు పర్మిట్ ఇస్తారనమాట. సో అది తీసుకుంటాక వచ్చావు. ఇప్పుడు బండి రెంటల్ తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా కానీ మనకు ఆ లైసెన్స్ కావాలి. అది లేకపోతే రాత్రి మన వాళ్ళ బండి జస్ట్ హెల్మెట్ లేదని ఎలా లాగేసుకున్నారో, మనకి లైసెన్స్ లేకపోతే తీసుకెళ్ళి మన బండిని కోర్టులో పెడతారంట. క్యాండీ సిటీ సెంటర్లోనే ఈ బిల్డింగ్లో ఆటోమొబైల్ అసోసియేషన్ ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళి దాని ప్రాసెస్ ఏంటి, ఎంత తీసుకుంటారు, అసలు లైసెన్స్ని తీసుకోవడం ఎలా, ఇస్తే ఎన్ని నెలలకు ఇస్తారు, ఇవన్నీ చూద్దాం. ఇవే ఇక్కడ ఉంది అచీవింగ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అని కూడా క్లియర్గా పెట్టేసి ఉంది. ఒక షాపింగ్ మాల్ లాగా ఉంది ఇదంతా. అన్ని షాప్స్ ఉన్నాయి లోపల. సో పైకి నడుచుకుంటూ వెళ్తే 2nd floor అని ఉంది, కానీ 3rd floorలో ఉందంట అది. ఇదన్నమాట ఆటోమొబైల్ అసోసియేషన్. ఈ లోపలికి వచ్చి వాళ్ళని అడిగాను. నా దగ్గర 2 లైసెన్సులు ఉన్నాయి. ఒకటి దుబాయ్ ఇంటర్నేషనల్ లైసెన్స్ ఒకటి ఉంది, తర్వాత ఇండియన్ లైసెన్స్ కూడా ఒకటి ఉంది. సో ఈ 2 చూపించాను. ఈ రెండిట్లో ఏదైనా పనికి వచ్చిద్దా అని చెప్పి వాళ్ళు అన్నారు, నీ దగ్గర ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉన్నా ఇక్కడ చెల్లదు. సో ముందు నువ్వు ఒక వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేయాలంట. ఈ వెబ్సైట్లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అని ఉంది కదా, ఈ వెబ్సైట్ పేరు ఇంటర్నేషనల్ ట్రావెల్ పర్మిట్స్. దాంట్లో అప్లై చేయాలంట ఫస్ట్. అంటే మనం ఇప్పుడు ఏ కంట్రీకి అయితే వస్తున్నామో అక్కడ చూసుకుని ఆన్లైన్లో ఒక పర్మిట్ తీసుకోవాలి ఫస్ట్. దానికి 24.25 euros తీసుకున్నారు. అంటే 2500 ఆన్లైన్ పేమెంట్ చేయాలి. అది ఆన్లైన్లో పర్మిట్ వచ్చింది. ఆ పర్మిట్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం వెళ్ళి వీళ్ళ దగ్గర ఆ పర్మిట్ ఆన్లైన్లో చూపిస్తే వీళ్ళు ఇక్కడ ఫిజికల్ కాపీ ఒకటి ఇస్తారు. 1 year పర్మిట్ ఇస్తారంట. సో అది ఇంకొక 8400 శ్రీలంకన్ రూపీస్ కట్టాలి. అంటే 2425. జస్ట్ ఆన్లైన్లో లైసెన్స్ రావడం కోసమే 5000 ఖర్చు పెట్టాలి మన కరెన్సీలో. సో అది ఆన్లైన్లో అప్లై చేసి కూర్చున్నా అది 15 to 20 minutesలో వచ్చేసింది అన్నారు పర్మిట్. అప్లై చేసే ముందు 15 to 20 minutesలో వచ్చేసింది అన్నారు. కరెక్ట్గా 1 hour అయింది, ఇంకా రాలా. వెయిట్ చేస్తూనే ఉన్నా. 2 hours అయింది, ఇంకా రాలా. ఈలోపు ఇలాంటి అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇచ్చారు, చిన్న పేపర్. దాన్ని ఫిల్ చేసి ఇమ్మన్నారు. ఒకవేళ ఇప్పుడు వస్తే ఈజీగా అయిపోద్దని చెప్పి. నార్మల్గా 15 to 20 minutes వచ్చేసిందంట. నా దరిద్రం ఏంటో మరి 2 hours అయినా రావట్లేదు. అంటే ఇది 4 వరకే ఉంటుందంట. ఇప్పుడు టైం 1 అవుతుంది. నేను 10కి వచ్చా ఇక్కడికి. ఒక హాఫ్ డే ఫుల్ వేస్ట్ అయిపోతుంది. ఎంతసేపు అని అక్కడే కూర్చుని వెయిట్ చేస్తాం. వాళ్ళకు కూడా లంచ్ టైం అవుతుందంట. సో అందుకే బ్యాగులన్నీ తీసుకుని మళ్ళీ బయటకు వచ్చా. ఒక మెయిల్ కోసం ఇంతలా వెయిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను. అక్కడ కూర్చుని చిరాకు వచ్చేసింది. సరే ఇంకా బయటకు వచ్చి ఈ చుట్టుపక్కల ఏమన్నా స్పాట్స్ ఉన్నాయో తిరుగుదాం అని చెప్పి వెళ్తున్నా. ఇక్కడ క్యాండీ వ్యూ పాయింట్ అని ఒకటి ఉందంట. సరే ఈ లోపల వెళ్ళొద్దాం, మెయిల్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు. డబ్బులు కట్టేసా 2500. మళ్ళీ అది వచ్చిన తర్వాత ఇంకో 2400 కట్టాలంట. అటు డబ్బులు పోయి ఇటు టైము వేస్ట్ అయ్యి, అది లేకపోతే బండి ఇవ్వకపోతే ఈ లోకల్లో తిరగడానికి కూడా చాలా కష్టం. ప్రతి చోటకి ఆటోలు బస్సులు వెళ్ళవు కదా. సో చూద్దాం ఏం జరిగిద్దో. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే మనం దేవుళ్ళు అయిపోతాం కదా. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. బ్యాగులు పెట్టడానికి హాస్టల్కి వెళ్దాం అనుకున్నా కానీ హాస్టల్ చెక్-ఇన్ టైం 3, ఇప్పుడు 1 అయింది. సరే బ్యాగ్స్ అన్న పెట్టేసి వద్దామంటే అది 1/2 hour దూరంలో ఉంది. ఇక్కడ నుండి ఒక బస్సు ఎక్కాలి, అక్కడ నుండి మళ్ళీ ఒక 15 minutes వాక్. ఇలా పంచాయతీ ఉంది. సో ఈ లోపు కనుక ఈ లైసెన్స్ పంచాయతీ అయిపోతే ఎలా ఇక్కడే ఉన్నాం కదా, అది ఫినిష్ చేసుకెళ్ళొచ్చు అని చెప్పి ఆగుతున్నా. అటు కంప్లీట్గా హాస్టల్కి వెళ్ళిపోలేను, అలా అని కూర్చుని వెయిట్ కూడా చేయలేను. అందుకని ఈ బ్యాగ్ వేసుకుని నడవాల్సి వస్తుంది. దోలు తీరిపోతుంది. పిచ్చ స్టీప్గా ఉంది. ఇంత వెయిట్ వేసుకుని ఈ స్టీప్ అంతా ఎక్కుతుంటే
మామూలుగా లేదు అసలు. ఫైనల్గా 20 minutes నడిచిన తర్వాత వ్యూ పాయింట్ వచ్చింది. షర్టు మొత్తం పూర్తిగా తడిసిపోయింది ఇదంతా. బట్ వ్యూ పాయింట్ చూసిన తర్వాత వర్త్ అనిపించింది. ఇది ఇక్కడ నుండి సిటీ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. చుట్టూ మొత్తం కొండలు ఉన్నాయి. ఆ కొండల మధ్యలో సిటీ ఉంది, దాని మధ్యలో ఒక లేక్ ఉంది. చూస్తాకి క్రేజీగా ఉంది మొత్తం ఇక్కడ నుండి. ఇప్పుడే ఈ వ్యూ పాయింట్ చూడడం అయ్యింది. దీని పక్కనే ఒక పెద్ద బుద్ధ విగ్రహం ఉందన్నమాట. అది చాలా పెద్దది. అది ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడే సక్సెస్ఫుల్గా ఆ బుద్ధ చూడడం కూడా అయిపోయింది. టైం 2:30 అయిపోతుంది. ఇంకా మెయిల్ వచ్చేలా లేదు. వచ్చినా మళ్ళీ ఇక్కడ నుండి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేపాటికి 4కి అది క్లోజ్. సో డైరెక్ట్గా ఇంకా హాస్టల్కి వెళ్ళిపోవడం బెస్ట్. ఇదే క్యాండీ లేక్. ఇందాక పైనుండి వ్యూ పాయింట్లో చూసాం కదా, అది. చుట్టూ కొండలు ఉన్నాయి. ఇక్కడ వర్షం బాగా పడిద్ది. వర్షం పడినప్పుడు ప్రతిసారి ఆ కొండల మీద వాటర్ వచ్చి ఇక్కడ ఈ లేక్లో ఉండిపోతాయి అన్నమాట. చాలా బాగుంది. మంచి గ్రీన్ కలర్లో ఉన్నాయి వాటర్. చుట్టుపక్కల గ్రీనరీ దాని మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటా. వెనకమాల మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా లేక్ పక్కనే, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఇక్కడ సిటీ సెంటర్ ఉంది. ఇది క్యాండీ సిటీ సెంటర్. చాలా డిఫరెంట్గా ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా, అంటే మెయిన్ రోడ్ మీద నుండి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. గ్రౌండ్ ఫ్లోర్ ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత పైన ఇంకేమీ లేదు. అలా కిందకు చూస్తుంటే కింద 3 ఫ్లోర్లు ఉన్నాయి. B1, B2, B3 అలా. బేస్మెంట్లో ఉంది మాల్ అంతా. ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే కొండ ప్రాంతంలో ఉండడం వల్ల అనుకుంటా రోడ్ ఏమో గ్రౌండ్ లెవెల్లో ఉంది, మాల్ అంతా కింద బేస్మెంట్లో ఉంది. మాల్ అంతా చాలా నార్మల్గా బయట ఎలా అయితే బ్రాండ్స్ ఉంటాయో అలాగే ఉంది. ఫుడ్ కోర్ట్ అలాగే ఉంది. సో మొత్తం సేమ్ టు సేమ్ బయట ఎలా అయితే మాల్స్ ఉంటాయి అలా. ఇంకొక డిఫరెంట్ ఏంటంటే మాల్లో వాష్రూమ్స్ ఫ్రీ కాదు. వాష్రూమ్ వాడుకుంటాకి 30 రూపీస్ పే చేయాలి. శ్రీలంకన్ కరెన్సీలో 30 రూపీస్ పే చేస్తే వాష్రూమ్ చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది దివాన్ అని చెప్పి చాలా ఫేమస్ రెస్టారెంట్ అనమాట. చాలా పెద్దది. పిచ్చగా ఉన్నారు జనాలు లోపల. ఏదో ఫ్రీగా ఇస్తుంటే తింటున్నట్టు ఉన్నారు లోపల. సో ఇక్కడ కొంచెం ఫుడ్ తీసుకుని తినేద్దాం. చాలా రకాలు ఉన్నాయి. అది సెల్ఫ్ సర్వీస్. అక్కడ నుంచి తెచ్చుకుని చాలా పెద్ద రెస్టారెంట్ ఇది. ఎక్కడైనా కూర్చొని తినొచ్చు. ఒక ఎగ్ ఫ్రైడ్ శాండ్విచ్ తీసుకున్నా. ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది ఎగ్ ఫ్రైడ్ శాండ్విచ్ అంటే. దాంతోపాటు ఒక ఫిష్ శాండ్విచ్ తీసుకున్నా. ఫస్ట్ టైం చూస్తున్నా ఫిష్ శాండ్విచ్. చికెన్ శాండ్విచ్ ఇవన్నీ నార్మలే కానీ ఫిష్ శాండ్విచ్ అంట. దాంతోపాటు ఒక పపాయా జ్యూసు. ఈ 3 కలిపి జస్ట్ 495 అయింది. 145 రూపీస్ మన దాంట్లో. 2 బర్గర్లు, ఒక గ్లాస్ జ్యూస్, జస్ట్ 145. చాలా చీప్ ఇక్కడ. పపాయా జ్యూస్ అయితే చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఏ జ్యూస్ తీసుకున్నా 110. అక్కడ చాలా రకాల జ్యూసులు పెట్టున్నాయి. ఆరెంజ్, వాటర్ మెలన్, ఐస్ కాఫీ, ఏది తీసుకున్నా 110. చాలా బాగుంది పపాయా. ఇప్పుడు ఫ్రైడ్ ఎగ్ శాండ్విచ్ ట్రై చేద్దాం. చూస్తా చాలా బాగుంది ఇది. ఫ్రైడ్ ఎగ్ అంటే మన ఎగ్ని ఆమ్లెట్ చేసి ఆమ్లెట్ని బర్గర్ లోపల పెట్టారు. ఈ శాండ్విచ్ తింటూ పపాయా జ్యూస్ సిప్పేస్తుంటే ఉంది క్రేజీ. ఇప్పుడు ఫిష్ బర్గర్ ట్రై చేసి చూద్దాం. ఫస్ట్ టైం తింటున్నా ఫిష్ బర్గర్ నేను. సూపర్ ఉంది. లోపల ఫిల్లింగ్ కూడా మంచి సాస్తో అదిరిపోయింది. చాలా బాగుంది. టైం 3:30 అవుతుంది. లాస్ట్ ఛాన్స్ కింద ఇప్పుడు కూడా మెయిల్ చెక్ చేశా. ఇప్పుడు కూడా రాలా. ఇంకా డైరెక్ట్గా హాస్టల్కి వెళ్ళిపోదాం. కరెక్ట్గా ఈ సిటీ సెంటర్లోనే ఇలా పక్కన ఈ బస్సులన్నీ పెట్టేసి ఉంటాయి. సో మనం వెళ్ళాల్సింది నెంబర్ 9 బస్సు. అది ఎక్కితే ఒక 20 minutesలో మన హాస్టల్ ఏది ఉంటుంది. అక్కడ నుండి ఒక 10 minutes వాక్. గూగుల్లో ఒక బస్సు చూపించింది. నేను ఇంకో బస్సు ఎక్కేసా. ఎటు వెళ్తున్నానో ఏంటో తెలియట్లేదు. మ్యాప్స్ చూసుకుంటా డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. మన స్టాప్ వచ్చినప్పుడు దిగాలి. బస్సు మాత్రం ఫుల్గా ఉంది. బ్యాగ్తో బస్సులో వెళ్ళడం చాలా కష్టం. మ్యాప్స్లో 9-1 బస్సు ఎక్కమంది. అది వట్టేగామ బస్సు అనమాట. దాని పేరే వట్టేగామ. సో అక్కడ నుంచి నీడు వట్టేగామ అని పిలిచాడు. సో ఈ బస్సు కూడా వెళ్తుంది అనుకుని ఎక్కేసిన తర్వాత నేను దిగాల్సిన స్టాప్ పేరు చెప్తుంటే ఇది అటు వెళ్ళదు అంటాడు. బస్ ఏమో అదే రూట్లో వెళ్తుంది. సో ఆడికి ఫస్ట్ 40 రూపీస్ ఇచ్చి కొంచెం సగం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ దిగే అంటున్నాడు.
అరే బాబు సేమ్ రూట్లో వెళ్తుందిరా, ఇంకో ముందుకంటే ఇంకో 20 ఇవ్వమన్నాడు. సరే అని ఇంకో 20 ఇచ్చా. తర్వాత స్టాప్ వచ్చిన తర్వాత దిగేసా. 60 రూపీస్ తీసుకున్నారు. మన కరెన్సీలో 18 రూపీస్. సెట్. హాస్టల్ దగ్గరికి వచ్చేసాం. వెళ్ళి హాస్టల్ ఎలా ఉందో చూపిస్తాం మీకు. ఇక్కడ ఉంది మన హాస్టల్ నేమ్, ది బ్లిస్ హాస్టల్ అని బోర్డు పెట్టారు. చాలా చిన్న బోర్డు పెట్టారు, అది కూడా గడ్డిలో కవర్ అయిపోయింది. కానీ ఆ హాస్టల్కి వెళ్ళే రూట్ మాత్రం భలే ఉంది అసలు. ఏదో చెట్లలో గుహలో నడుచుకుంటే వెళ్తున్న ఫీల్. సూపర్ లొకేషన్లో మంచి రూమ్ దొరికింది. అండ్ దాని ప్రైజ్ ఎంతో చెప్తే షాక్ అవుతారు. ఒకసారి రూమ్ చూపిస్తాను, తర్వాత దాని ప్రైస్ గెస్ చేయండి ఎంత ఉంటుందో. ఓహో, ప్రశాంతంగా ఉందిగా ఇల్లు. ఇప్పుడే చెకింగ్ చేసా, లోపల సూపర్ ఉంది, మీకు చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ నుండి ఎంట్రీ అన్నమాట. బయట కూర్చుంటాక కూడా చాలా మంచి ప్లేసు. ఎదురుగా గార్డెన్ ఉంది, చాలా మంచి గాలి వస్తుంది కూర్చుంటాకి. ఇది ఎంట్రీ మెయిన్. లోపలికి వెళ్ళంగానే చెప్పులు ఇక్కడ పెట్టేయాలి. తర్వాత లోపల కూడా కూర్చునే ఏరియా చాలా బాగుంది. ఇది సిట్టింగ్ ఏరియా ఇక్కడ. అండ్ లోపల ఎంత నీట్గా ఉంచారంటే బుక్స్ పెట్టారు, ఇక్కడ మన టేబుల్ రికార్డ్లో ఉంటుంది పెట్టారు, లోపల వైఫై ఉంది, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది మెయిన్ ఏరియా. మంచి సన్లైట్, పైన నుండి సన్లైట్ వచ్చేలాగా పెట్టి మధ్యలో చిన్న పాండ్ లాగా పెట్టారు. దాంట్లో చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. అండ్ ఇది కామన్ డైనింగ్ ఏరియా. ఆ తర్వాత దీంట్లోకి వెళ్తే ఇక్కడ బంకర్ బెడ్స్. సో ఇవి బంకర్ బెడ్స్. ఈ పై బెడ్ నాది, ఈ పై బెడ్ ఇచ్చారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇటు పక్కన వాష్రూమ్స్, క్లీనింగ్ ఏరియా అంతా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇదంతా చూసిన తర్వాత దీని ప్రైస్ ఎంత ఉంటుంది? ఒక వైల్డ్ గెస్ చేయండి. చేశారా? నేను చెప్తా ఇప్పుడు దాని ప్రైస్. ఇక్కడ కరెన్సీలో 400 రూపీస్, మన కరెన్సీలో 115 రూపాయలు. కేవలం 115 రూపాయలకి ఇంత మంచి ప్రాపర్టీలో ఒక బంకర్ బెడ్ రావటం పిచ్చా చీపు. ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న గార్డెన్ కానీ చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది ప్యాషన్ ఫ్రూట్ చెట్టు అంట. ఇది ప్యాషన్ ఫ్రూట్ కాయ. ప్యాషన్ ఫ్రూట్ జ్యూసులు కానీ అవన్నీ షేక్స్ కానీ తాగడమే తప్పితే ఆ చెట్టు ఎలా ఉంటుందో తెలియదు. ఫస్ట్ టైం చూసాను నేను ఇప్పుడు ఇక్కడ. అండ్ ఈ చుట్టుపక్కల మాత్రం ప్రశాంతమైన గాలి, హాయిగా ఉంది. అడవిలో ఉంటే ఆ సౌండ్స్ వస్తాయి కదా, పక్షుల సౌండ్ అవన్నీ, ఆ సౌండ్స్ క్లియర్గా వినిపిస్తున్నాయి. ఇంకెలాంటి సౌండ్స్ లేవు, ప్రశాంతంగా ఉంది. ఇలాంటి ప్రాపర్టీస్లో ఉండాలి వెకేషన్కి వచ్చినప్పుడు. అదిరిపోయింది. తనే మిహిర్. సో తను లాస్ట్ 2 వీక్స్ నుండి శ్రీలంక మొత్తం తిరిగేశాడు అనమాట. నేను ఎక్కడైతే ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నానో అవన్నీ తను కవర్ చేసి వచ్చాడు. సో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు అడిగి కనుక్కున్నా. ఏ ప్లేసెస్ బాగున్నాయి, ఏ స్కిప్ చేయొచ్చు, ఏ ప్లేసెస్కి ఏ టైంకి వెళ్ళాలని చెప్పి. సో అక్కడ కరెక్ట్గా ఆన్ గ్రౌండ్ రియాలిటీ చెప్పాడు. మనోడే చెప్పాడు, ఇలాగే ఎయిర్పోర్ట్లో డ్రైవింగ్ లైసెన్స్ అక్కడే ఇస్తున్నారు, జస్ట్ 15 మినిట్స్లో 2000 రూపీస్, మన ఇండియన్ కరెన్సీలో 500 కట్టి లైసెన్స్ తీసుకున్నాడు. బండి కూడా తీసుకు తిరుగుతున్నాడు లాస్ట్ 2 వీక్స్గా. ఈసారి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే శ్రీలంకలో ఎయిర్పోర్ట్లోనే ఇస్తున్నారు. సో మర్చిపోయి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మన డ్రైవింగ్ లైసెన్స్ని ఇంటర్నేషనల్ కన్వర్ట్ చేసి దానికోసం ఒక రోజంతా వెయిట్ చేసి తర్వాత రోజు బండి తీసుకుని తలకే నొప్పి. నేను 5000 ఖర్చు పెట్టా, మనోడు 500 ఖర్చు పెట్టాడు. 4500 ఊరికే ఖర్చు పెట్టినట్టు నేను. He gave me good information about everything in Sri Lanka. Thank you so much, bro. Yeah, and now he will show you how to not do the wrong things and do the right things when you are coming to Sri Lanka. Yeah. అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాన్ని, నా ఎక్స్పీరియన్స్ నుండి ఓన్లీ గుడ్ పార్ట్ తీసి మీకు ఇస్తాను. అది ఇప్పుడే వచ్చి కూర్చుని డిన్నర్ చేస్తాం, కొత్తు తిన్నాం. మనోడు వెజిటేరియన్, సో వెజిటేరియన్ కొత్తు చెప్పి తినేసాం. ఇంకా నెమ్మదిగా అటు ఇటు తిరిగేసి హాస్టల్కి వెళ్ళిపోతాం. సో సోలోగా వస్తే ఇది ఎవరినైనా ఈజీగా కలిసి మాట్లాడుకుంటూ ఉండొచ్చు.
టైం అరౌండ్ 10:30 అవుతుంది. చాలాసేపు కూర్చుని మాట్లాడుకున్నాం. ఆస్ట్రేలియా నుండి ఒక అతను, మనం హీరో, అందరం కలిసి మాట్లాడుకున్నాం. సో రేపొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఒక టవర్ ఉంది ఇక్కడ, అంబుబాలా టవర్ అని చెప్పి, దానికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. మనోడి దగ్గర ఎలాగో బండి ఉంది కదా. నాకు ఇంకా మెయిల్ ఏం రాలేదు, సో మెయిల్ కోసం వెయిటింగ్. కాకపోతే ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే రేపు 10 లోపు వచ్చిందని చెప్పి మెయిల్ చేశారు వాళ్ళు, రిటర్న్ రిప్లై ఇచ్చారనమాట అప్డేట్ అడిగితే. సో హోప్ఫుల్లీ మనం అక్కడికి వెళ్ళొచ్చే లోపు మెయిల్ వచ్చింది. ఈ లోపు అక్కడికి వెళ్ళి లైసెన్స్ తీసుకుని ఇవన్నీ చేయొచ్చు. ఇక్కడ డబ్బులు పోతే పోయినాయి, పనన్నా అవ్వాలి కదా, పని కూడా అవ్వట్లేదు. సో ఇంకా లేట్ అయిపోయింది, తొందరగా పడుకుని తొందర లేగాలి. రేపు పొద్దునే కలుద్దాం. గుడ్ నైట్. హలో చితాస్, గుడ్ మార్నింగ్. ఏంటి మూమెంట్. ఈరోజు పొద్దున్నే నేను మనం హీర్ కలిసి బయటికి వెళ్తున్నాం ఒక టవర్ దగ్గరికి. ఎర్లీ మార్నింగ్ వ్యూస్ బీపచ్చంగా ఉంటాయంట అక్కడ. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. నిన్నంతా సిటీలో తిరిగాం కదా, ఈరోజు సిటీ అవుట్స్కట్స్కి వెళ్తున్నాం. క్యాండీ నుండి 1 hour దూరంలో ఉంది ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్. యాక్చువల్గా మనోడి దగ్గర సెకండ్ హెల్మెట్ లేదు, సో మా హాస్టల్ ఓనర్ని అడిగి తీసుకున్నా ఈ హెల్మెట్. కానీ ఈ వెళ్ళే రూట్ మాత్రం భలే ఉంది అసలు. ఏ టర్నింగ్ చూసినా ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది, క్రేజీ వ్యూస్ ఉన్నాయి. అండ్ కొండల మధ్యలో ఘాట్ రోడ్, అంతా ఘాట్ రోడ్డే. కొండల మధ్యలో ఇంటి వెళ్తున్నాం, మంచి గాలి వస్తుంది, అదిరిపోయింది జర్నీ మాత్రం. ఇలా ఆఫ్ బీట్కి వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా మనకు బండి కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళే ప్లేసెస్కి బస్సెస్ ఉండవు, ఆటోస్ తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అదృష్టం కొద్దీ మనోడు హాస్టల్లో తగిలాడు కాబట్టి ఇలా వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే నాకు ఈ ప్లేస్కి వెళ్ళాలనే ప్లానే లేదు అసలు. ఇదే సోలో ట్రావెల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఏ టైంకి ఎవరిని ఎప్పుడు కలుస్తామో, ఏ ప్లేస్కి ఎప్పుడు వెళ్తామో తెలియదు. ఏ ప్లాన్ లేకపోవడమే బెస్ట్ ప్లాన్ అనమాట. ఇప్పుడే ఇక్కడికి వచ్చాం. ఈ వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ గేట్. ఇక్కడ ఉంది టికెట్కి కౌంటర్. ఫారినర్స్ అయితే 2000 అడల్ట్కి, మోటార్ సైకిల్ వేసుకెళ్తే 100 కట్టాలి. కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడే టికెట్ తీసుకుంటున్నా. మేమే ఫస్ట్ పర్సన్ టికెట్ తీసుకుంటాకి. టికెట్స్ ఇక్కడే చెక్ చేస్తున్నారు ఎంట్రీలోనే. ఎంత స్టీప్ ఉందంటే పైకి వెళ్తానే ఉంది, బండి ఎక్కలేకపోతుంది. 25కి మించి వెళ్ళట్లేదు బండి అసలు. 22. ఆ కింద బైక్ పార్కింగ్ ఉంది, అక్కడ పెట్టేసిన తర్వాత పైకి ఇలా కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది టవర్, దాని పై దాకా వెళ్ళచ్చు, పీక్ వరకు. లోపలికి వెళ్ళేది ఎంట్రన్స్ ఇక్కడ ఉంది. ఫస్ట్ మేమే ఎక్కుతున్నాం, కానీ పైకి ఎక్కుతుంటే లోలు తీరిపోతుంది. మెట్లు మామూలు స్టీప్గా లేవు అసలు. చూడండి, పైకి 9th ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఒక చిన్న అది బయటకు ఉంది. ఇక్కడ నుండి మొత్తం బయటే ఇలా వెళ్ళటమే. చాలా నేరో అయిపోతుంది రోడ్డు. ఇంకెంత పైకి ఉంది, ఇది ఇంకా అంత పైకి ఎక్కాలి. ఎన్ని ఫ్లోర్లు వచ్చామో తెలియదు కానీ చాలా పైకి వచ్చేసాం. ఇక్కడ చూడండి, కరెక్ట్గా జానా ఉంది ఇక్కడ, మనిషి పట్టి అంతా. చివరికి వచ్చేసిన తర్వాత ఇంత నేరో అయిపోద్ది, ఈ తర్వాత ఇంకేమీ ఉండదు. ఎప్పుడైనా వస్తే ఎర్లీ మార్నింగ్ 7:30కి వచ్చేయండి, ఫస్ట్ ఎక్కండి. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. ఇప్పుడు మేము పైన ఉన్నాం, కింద మినిమం ఒక 50 మంది వెయిట్ చేస్తున్నారు పైకి ఎక్కడానికి. అండ్ ఇంత నేరో దాంట్లో ఒకళ్ళు దిగితే కానీ ఇంకొకరు ఎక్కలేరు. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల ఇంకా బాగుంది, సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్. ఈ మధ్యలో ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు వేరే వాళ్ళు పైనుండి వస్తుంటే మొత్తం కిందకి వెళ్ళలేరు కదా, సో స్లోగా ఈ లోపలికి వెళ్తే నుంచుంటే ఆ బయట వాళ్ళు క్రాస్ చేసుకుని వెళ్ళిపోతారు అన్నమాట. సో మధ్యలో ఇలా చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి. సో ఇది అంబులు వావా టవర్ అనమాట.
దీన్ని అన్ని రిలీజియస్ కలిసి యూనిటీగా ఉండడం కోసం అని చెప్పి శ్రీలంకన్ గవర్నమెంట్ కట్టింది. టూరిస్ట్ అట్రాక్షన్గానే కట్టింది పీక్ పైన. బట్ రీజన్ ఏంటంటే అన్ని రిలీజియన్స్ కలిపి యూనిటీగా ఉండాలి ఇక్కడ అని చెప్పి. అదే దీని మెయిన్ గోల్. దానికి ఒక టవర్ కట్టారు. పొద్దున్నే 5:30కి అలారం పెట్టుకుని లేసాం. 6:30 కల్లా స్టార్ట్ అయ్యాం. 1 hour పట్టింది ఇక్కడికి రావడానికి. అండ్ మేమే ఫస్ట్ పైకి ఎక్కింది దీన్ని. ఇప్పుడే అక్కడ ఉన్న హాస్టల్ దగ్గరికి వచ్చేసాం. వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇప్పుడు టాస్క్ ఏంటంటే నాకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఇంకా రాలా. వాళ్ళు 10 కల్లా వచ్చిందని చెప్పారు. ఇప్పుడు 10:16 అవుతుంది, ఇంకా రాలా. మళ్ళీ మెయిల్ చేశా. అది వచ్చిద్దో రాదో కూడా తెలియట్లేదు. పొల్యూషన్ ఎంత ఉందంటే టిష్యూ పేపర్తో తుడిస్తే మొత్తం నల్లగా అయిపోయింది. అంత ఉంది పొల్యూషన్ ఇక్కడ బయట. ఇప్పుడే ఈ మ్యాంగో జ్యూస్ ఆర్డర్ చేశా. తాగి చూద్దాం ఎలా ఉందో. బాగుంది. ఈరోజు కనుక ఐడిపి రాకపోతే ఇంకో 2 days వేస్ట్ అయిపోతాయి. సాటర్డే సండే ఇక్కడ ఉన్న శ్రీలంకన్ గవర్నమెంట్ హాలిడేస్ అనమాట. సో చూడాలి ఏం చేయాలి ఏంటని. ఏం ప్లాన్ లేదు, ఎలా వెళ్ళిద్దో తెలియదు. ఓ పక్కన డబ్బులు పోతున్నాయి, ఓ పక్కన టైం కూడా పోతుంది. టైం 12:30 అయింది, ఇంకా మెయిల్ రాలా. సో ఈరోజు రానట్టే. ఇంకో నెక్స్ట్ 2 days కూడా అంతా ఫినిష్ అయిపోద్ది. సో మేబీ బ్యాక్ ప్యాకింగ్ చేసుకుంటూ సిగిరియా వెళ్ళటమో ఏదోటి చేయాలి. ఇక్కడ 2 రోజులు వేస్ట్ చేయలేను. అండ్ మన మిహిర్ అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాడు. I will be leaving this vlog now. It's time for me to go, so I will leave your friend alone and he will do all the exploring in Sri Lanka. సో మనోడికి ఇప్పుడు ఫ్లైట్ ఉందంట. సో ఇక్కడ నుండి బయలుదేరి కొలంబోలో వెళ్తున్నాడు. బండి కొలంబోలో తీసుకున్నాడంట. సో అక్కడ బండి ఇచ్చేసి అక్కడ నుండి ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతాడు. అది ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతున్నాడు. ఇంకా ఇప్పుడు నుండి మళ్ళీ ఒక్కనే తిరగాలి. ఓకే బ్రో, సీ యూ. Thank you so much. It was nice to meet you. Let's meet again. And we had fun today. Yeah. Okay bro, let's meet again in Delhi. Bye. Enjoy, have fun. Take care, all the best, happy journey. లాస్ట్ 3 daysగా ఇదే ప్రాపర్టీలో ఉన్నా. జస్ట్ 1200 శ్రీలంకన్ రూపీస్ పే చేశా. మన కరెన్సీలో 350 రూపీస్. ఇప్పటి వరకు నేనున్న వన్ ఆఫ్ ద చీపెస్ట్ హోటల్ అంటే ఇదే. కానీ ఫెసిలిటీస్ కానీ, ఇల్లు పరంగా కానీ, ఈ చుట్టుపక్కల యాంబియన్స్ పరంగా కానీ చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఎక్స్పీరియన్స్ చేసింది చాలా వర్స్ట్ సిచ్యువేషన్ ఇక్కడ లైసెన్స్ పరంగా. సో మీరు అలా చేయకుండా ఉండాలంటే ఎయిర్పోర్ట్లో దిగంగానే అక్కడే ఒక కియోస్క్ ఉంటుందంట. అడిగి తెలుసుకుని మరీ లైసెన్స్ తీసుకురండి. ఒక 500లో అయిపోద్ది. నేను 5000 పెట్టడానికి రెడీగా ఉన్నా, కానీ లైసెన్స్ రావట్లేదు. సో కొన్నిసార్లు మనం అనుకున్నవి అన్నీ జరగవు. ఇట్స్ ఓకే, అన్నీ మనం మంచిగా అనుకోవాలి. ఇప్పుడు ఎలాగో మన దగ్గర బైక్ లేదు కాబట్టి ఖచ్చితంగా లోకల్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళాలి. అందుకే ఈ క్యాండీ మొత్తం చూసాను చుట్టుపక్కల ఇవన్నీ. సో వేరే ప్లేస్కి వెళ్తాకి ఫిక్స్ అయ్యాను అనమాట. అది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి అడ్వెంచరస్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కనున్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈ శ్రీలంకన్ సిరీస్లో కనుక ముందు ఎపిసోడ్స్ మిస్ అయితే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేకపోతే శ్రీలంకన్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. కంటిన్యూషన్ చాలా బాగుంటుంది. మాన్సూన్లో లోనావాలా బ్యూటీ పిచ్చి పీక్స్లో ఉంటుంది. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మన కొండపల్లి ఫోర్ట్కి ట్రెక్కింగ్ రూట్ ఉంది. ఆ వీడియో చూద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని ఇంకో కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. హంగ్రీ చీతా, హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, ఆల్వేస్ ఆన్ ఎ హంట్. స్టే హంగ్రీ.